సముద్రము అందరికీ ఒకటే. గజ ఈతగాళ్ళు ఈత బాగా తెలిసిన వాళ్ళు సముద్రంలో వెతికితే ముత్యాలు దొరుకుతాయి. వల వేసేవాడికి చేపలు దొరుకుతాయి. గట్టున నడిచేవాడికి కాళ్ళు తడుస్తాయి. సముద్రం ఒకటే, ప్రయోజనాలు వేరు వేరు. ప్రయత్నించే వాడిని బట్టే ప్రతిఫలం కూడా ఉంటుంది. ఇక్కడ ప్రయత్నించే లోపం అని చెప్పలేము, కానీ ముత్యాల కోసం వెళ్ళేవాడు అది ఒక వృత్తి, వాని ప్యాషన్ అనుకోవచ్చు. అందుకే వాడికి ముత్యాలు దొరికే వరకు వాడు కష్టపడుతూనే ఉంటాడు, ప్రయత్నిస్తూనే ఉంటాడు. చేపలు పట్టేవాడి ఉద్దేశం చేపలు పట్టుకొని అమ్ముకోవడం, అది వానికి ఆనందం, వానికి ఆదాయం అన్నమాట. అలాగే విజిటర్ అంటే చూడ్డానికి వెళ్ళినవాడు, ఆస్వాదించడానికి వెళ్ళినవాడు జస్ట్ కాళ్ళు తడిచినా కూడా నడుస్తున్నప్పుడు పులకరించిపోతాడు. ఎవరి ఆనందం వాళ్ళది, ఎవరి ప్రయత్నం వాళ్ళది. కానీ సముద్రం మాత్రం ఒకటే, వివిధ ప్రయోజనాల్ని ఇస్తుందన్నమాట. అందుకే నువ్వు ప్రయత్నించే దాన్ని బట్టే నీ ప్రతిఫలం ఉంటుంది. కానీ ఇంట్లో కూర్చొని చేతులు పిసుక్కుంటూ ఆలోచిస్తూ ఉంటే ఏమీ జరగదు.